హాయ్ అండి. ఆంధ్ర పెళ్లి భోజనాల్లో క్యాటరింగ్ వాళ్ళు పెట్టేటువంటి దొండకాయ 65 ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా మనం ఇక్కడైతే దొండకాయలు అయితే ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి. పొడవుగా 4 ముక్కలు కట్ చేసుకొని తీసుకోండి, ఈజీగా ఉంటుంది, త్వరగా కట్ చేసేయచ్చు. టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి. ఉప్పు అనేది ఎక్కువ పట్టదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలానే కారం అయితే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి. అలానే దీనిలోకి అయితే కార్న్ఫ్లోర్ అయితే 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ అయితే వేసేసుకున్నాం కదా, మనం ఇక్కడ శనగపిండి అయితే 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ ఎందుకు వేస్తున్నామంటే లైట్గా క్రిస్పీగా ఉంటుంది, శనగపిండి వల్ల సాఫ్ట్గా ఉంటుంది. ఇక్కడ దొండకాయ 65కి కార్న్ఫ్లోర్ శనగపిండి వేస్తేనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ చూసేద్దాం పదండి. ఇప్పుడు ఇందులోకి లైట్గా వాటర్ చల్లుకోండి, అవసరం అయితేనే వాటర్ చల్లుకోండి, లేదంటే అవసరం లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడు మనము యాడ్ చేసుకున్న కార్న్ఫ్లోర్ అలానే శనగపిండి చక్కగా దొండకాయ ముక్కలకి పట్టేలా చూసుకోవాలి. మెయిన్గా ప్రతి దొండకాయ ముక్కకి పట్టేలాగైతే మనం అబ్జర్వ్ చేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఇక్కడ ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు, కొంచెం ఆయిల్లోనే ఇక్కడ ఫ్రై చేసేసుకోవచ్చు. ఆయిల్ కాగిన తర్వాత ఇక్కడ మనము మంటనైతే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. కాగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి మంటని కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా దొండకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న వెంటనే అస్సలు కదపకూడదు. ఒక 30 సెకండ్స్ తర్వాత మనము టర్న్ చేసుకోవాలండి. చక్కగా ప్రతి దొండకాయ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకటే కలర్ వచ్చేంత వరకు పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ ఏమైనా ఉంటే కూడా స్ట్రైనర్తో ఈ విధంగా సపరేట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు దొండకాయలు అయితే చక్కగా ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇక్కడ మనకైతే దొండకాయ 65 ఆల్రెడీ రెడీ అయిపోయినట్టే. మనము ఇప్పుడు ఒక ట్రిప్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా దొండకాయలని ఈ విధంగా. ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ కూడా ఫ్రై చేసుకొని చూపిస్తాను, అవి ఎలా ఫ్రై అయినాయో కూడా చూద్దాం. దీనికి ఏదో క్యాటరింగ్ వాళ్ళు దొండకాయ 65 అని పేరు పెట్టారు కాబట్టి మనందరం అదే పిలుస్తున్నాం. పాతకాలంలో అయితే దీన్ని దొండకాయ పకోడీ అనేవాళ్ళు, నాకైతే దొండకాయ పకోడీ అనడమే అలవాటు. ఇప్పుడు రెండో ట్రిప్ కూడా ఇక్కడ మనము దొండకాయ ముక్కలను అయితే వేసేసుకున్నాం కదా, వేసేసుకున్న తర్వాత స్టార్టింగ్లో నేను ఎలా అయితే చెప్పానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ప్రాసెస్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఫస్ట్ ట్రిప్ కన్నా ఈ ట్రిప్లో అయితే త్వరగా ఫ్రై అయిపోతుంది, ఎందుకంటే ఆయిల్ అనేది ఇంకొంచెం హీట్ అయి ఉంటుంది కాబట్టి ఫ్రై అనేది త్వరగా ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ట్రిప్లో వేయించుకున్న దొండకాయ పకోడీని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇంతకీ దొండకాయ పకోడీ అంటే బాగుందా, దొండకాయ 65 అంటే బాగుందా, కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి. చివరిగా మిగిలిన ఆయిల్లో మనం ఇక్కడ పల్లీలు వేసుకొని వేయించేసుకొని తీసుకోవాలి. పల్లీలు ఇక్కడ మరీ వేగాల్సిన అవసరం లేదండి, కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ దొండకాయ పకోడీలోకి అయితే వేసేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ చూసారు కదా నేను చేసిన దొండకాయ పకోడీ ఎలా ఉంది. ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేసి వీడియోకి అయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మరి మామ్స్ కిచెన్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేసేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.